ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేస్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించటము. ఎదుటి వ్యక్తి పట్ల నువ్వు ఎప్పుడు జాలి, దయ, కనికరం కలిగి ఉండాలి. నేను ఉండటానికి నాకు దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు, ఎదుటి వ్యక్తికి ఉండటానికి కనీసం నీడ కూడా లేదు. ఆ వ్యక్తికి నేను సహాయం చేయాలి. నేను 3 పూట్ల తినటానికి దేవుడు నాకు ఇచ్చాడు, ఎదుటి వ్యక్తికి తినటానికి 1 పూట కూడా లేదని ఆలోచించాలి. నీకు ఎక్కువైతే, నీకు మిగిలిపోతే, నువ్వు పాసి పడితే, బూజు పడితే అయ్యివ్వటం కాదు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. దేవుడు చెప్పింది అది. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాన్ని కూడా నువ్వు అలాగనే ప్రేమించాలి. యేసుప్రభువారు ఏం చెబుతాడో తెలుసా? శత్రువులను ప్రేమించండి, హింసపెట్టిన వారి కొరకు ప్రార్థన చేయండి. నీ పొరుగువాడు నీ యొక్క అంగీని తీసుకుంటే పై వస్త్రాన్ని కూడా ఇచ్చివేయి. నీ పొరుగువాడు 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళ దూరం వెళ్ళు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు బలపరచబడుతున్నప్పుడు, దేవుని యొక్క మాటలను హృదయపూర్వకంగా వింటున్నప్పుడు, దేవుడు మనుషులు ఇచ్చించే దేన్ని కూడా కోరుకోడు. నీ వెండి దేవునికి అవసరం లేదు, నీ బంగారం అవసరం లేదు, నీ డబ్బు అవసరం లేదు, నీ కలిగిన ఏది కూడా దేవునికి అవసరం లేదు. ఒకవేళ నువ్వు అలాంటివి ఇచ్చి దేవుని సంతోషపెట్టాలని నువ్వు ఆలోచిస్తూ ఉంటే అలాంటివి దేవుడు కోరుకోడు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపమును చూస్తే యెహోవా హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు అనుగ్రహించబడి ఉన్నది. ఏం చేయాలంటే న్యాయంగా నడుచుకో. అందరికీ అన్యాయం చేసి నీ కుటుంబానికి నువ్వు మేలు చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ మనుషుల యొక్క బాధలన్నీ నీ కుటుంబీకులను పట్టి పీడిస్తాయి. ఎవరిని బాధ పెట్టి నిన్ను నువ్వు పెట్టుకోవాలని నువ్వు అనుకుంటే గనక ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకోవట్లా. ఓ నరపుత్రుడా, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకో. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దీన మనసు కలిగి ఉండాలి. మాటల్లో తగ్గింపే, పనుల్లో తగ్గిపోవద్దు. దుమ్ముని, ధూళిని, బూడిదని, కుక్కని, గాడిదని అని చెప్తాడు. మాటల్లోనే తగ్గింపు, పనుల్లో తగ్గింపు ఉండదు. అందుకని యేసయ్య ఏం చెబుతాడంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును.